హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మాన్సా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే పాలకూర టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాం. దానికి కావాల్సింది పాలకూరని అయితే ఇలా మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని పచ్చిమిర్చిని బాగా కడుక్కొని ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని పొడవులా చీరుకోవాలి. టమాటాని కూడా బాగా కడుక్కోవాలి. నేనైతే 4 టమాటాలను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. బగోనాని అయితే పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మనమైతే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే పాలకూరని అయితే వేసేసుకుందాం. పాలకూరని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. పాలకూర బాగా మగ్గడానికి మనం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుందాం. ఉడికింది బాగా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, టమాటా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటా ఉడికిందో లేదో ఒకసారి కలుపుకుందాం. టమాటా అయితే ఉడకలేదు. మళ్ళీ ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ఉడికింది. ఇప్పుడు మనం కలుపుకుందాం మొత్తం. ఇంకా 1 నిమిషం ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాం. టమాటా పాలకూర రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం పాలకూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం బౌల్లో. ఇప్పుడు మన పాలకూర టమాటా కర్రీ రెడీ.